మొదటి పేతురు మొదటి అధ్యాయము 18 నుండి 24 వరకు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. విమోచన అనేది అవసరం. దేవునికి ప్రార్థన చేయాలన్నా, దేవుణ్ణి ఆరాధించాలన్నా, దేవుని క్రియలు చేయాలన్నా విమోచింపబడాలి. అందుకనే చూడండి, కీర్తన 107 2వ వచనం చదివిన త్వరగా. కీర్తన 107 2వ వచనం. కీర్తన 107 2వ వచనం. యెహోవా విమోచించిన వారు ఆ మాట ఆ మాట ఏ మాట? పై మాట, ఫస్ట్ వచనం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. విమోచింపబడాలంటే వ్యర్థమైన ప్రవర్తన నుండి మొట్టమొదటిగా మనం విమోచింపబడాలి. కాబట్టి పాత నిబంధన ప్రకారము వెండి బంగారముల చేత కాదు, లేకపోతే వెండి బంగారాల చేత విగ్రహాలు చేసుకుని దాని ఆచారాలు పాటించి మానవ కల్పితాలను బట్టి ఎంత చేసినప్పటికీ కూడా మన పాపము నుండి, శాపము నుండి, పాప స్వభావం నుండి మనకి విడుదల అనేది కలగదు. సో అందుకనే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారానే మనకు కలుగుతుంది. యేసుక్రీస్తు నందరి విశ్వాసం ద్వారా, యేసుక్రీస్తు యొక్క రక్తం నందరి విశ్వాసం ద్వారా కలిగే విమోచన ఏం చేస్తుందంటే, ఈ వ్యర్థమైన ప్రవర్తన అంతటి నుంచి, వ్యర్థమైన ఆచారములన్నిటి నుంచి, మానవ కల్పితాలన్నిటి నుంచి, మన ఆత్మని నాశనానికి నడిపించే పద్ధతులన్నిటి నుంచి కూడా విడిపిస్తుంది. అంత మాత్రమే కాకుండా మన ప్రాచీన స్వభావాన్ని కూడా మారుస్తుంది అన్నమాట. పేతురు మొదటి పేతురు 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. మొదటి 2 వచనాలు. ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను కూడిన వారి నిర్మలమైన వాక్యములను పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించింది. విమోచన లేనప్పుడు మనకి ఇటువంటి అపవిత్రమైన స్వభావం ఉంది, పాపయుక్తమైన స్వభావం ఉంది, సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు. ఇప్పుడు ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినామో వీటన్నిటి నుంచి విడుదల పొందాలి. వీటన్నిటిని మనం కూడా మానుకోవాలి. క్రీస్తు ద్వారా కలిగిన నూతన స్వభావాన్ని బట్టి ఇప్పుడు ఎంత పెద్దవారైనప్పటికీ వయసులో వారు కొత్తగా జన్మించిన శిష్యులు కావాలి. ఎంతో నిర్మలంగా ఉంటారు వాళ్ళు. ఎంతో ఎటువంటి కపటం కానీ, లేకపోతే ఎటువంటి స్వార్థం కానీ ఏమీ కూడా వారిలో మనకి కనబడుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఆత్మీయంగా ఎదగటం అంటే వీటన్ని వదులుకున్నప్పుడు మనం శిశువులు అవుతాం అన్నమాట. శిశువులు. అందుకనే పిల్లల్ని ఎగ్జాంపుల్గా చూపిస్తూ వచ్చాడు. పిల్లల్లో ఎప్పుడు కూడా విధేయత ఉంటుంది. పిల్లలు మృదువుగా ఉంటారు. వారిని హెచ్చరించిన, లేకపోతే 2 దెబ్బలు వేసినా తిరగబడి, అయితే పెద్దవాళ్ళని చేస్తే మాత్రం ఒప్పుకోరన్నమాట. సో ఈ రీతిగా మనం మార్పు చెందాలి. ఇది మన విమోచన. విమోచింపబడిన మనం ఏం చేయాలంటే తిరిగి వాటి వైపు వెళ్ళకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. కనుక దేంతో మనల్ని విమోచించాడు? ఈ 19వ వచనంలో అమూల్యమైన రక్తం చేత. ఎవరిది? యేసు ప్రభు. అమూల్యం అంటే అర్థం ఏంటి? వెలకట్టలేనటువంటి, లేకపోతే అటువంటి రక్తము భూమి మీద ఇంకెక్కడా దొరకదు. అది అరుదైనది, అమూల్యమైనది అని. సో కాబట్టి అందుకనే యేసుక్రీస్తు ప్రభు పరలోకం నుంచి రావాల్సి వచ్చింది. అరుదైన రక్తము, అమూల్యమైన రక్తము, విమోచన రక్తము ఈ భూమి మీద ఎక్కడా దొరకదు. కాబట్టి పరలోకం ఉన్న ఆత్మదేవుడు శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభుగా
దేవుని కుమారుడిగా, లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్లగా, లోక పాపాన్ని పరిహారం చేసే పాపులైన మనుషులందరినీ విమోచించడానికి తన అమూల్యమైన, పవిత్రమైన, నిర్దోషమైన, నిష్కళంకమైన రక్తాన్ని కార్చాడు. ఆ యేసుప్రభు యొక్క రక్తము ఎంత అమూల్యమైనదో మనం చూడాలి. యేసుప్రభు ఎందుకు రావాల్సి వచ్చింది భూమి మీద అంటే, ఇక్కడ ఎవరిది లేదు, గొర్రెది లేదు, గొర్రెలది లేదు, మేకది లేదు, కోడది లేదు. అది ఓన్లీ ఛాయగా చూసాయిగా పెట్టాడు అంతే. అయితే దాన్ని ముంగుర్తిగా పెట్టాడంటే అది చెల్లించి మానవాడిని విమోచించాలంటే తప్పక ఆత్మదేవుడి శరీరం ధరి కావాల్సిందే. ఎందుకంటే శరీరం ధరిస్తేనే తప్ప రక్తం ఉండదు. దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు కనుక ఆయన పరిశుద్ధ జన్మించి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధంగా జీవించి తను పవిత్రతలుగా మన విమోచన కొరకు శిలువలో అర్పించుకున్నాడు. కనుక మనం పాపం నుండి, పాప స్వభావం నుంచి విడుదల పొందాం. గతమందు పాపులము వాటన్నిటిని క్షమించి విడిపించాడు. ఇప్పుడు పాపరహితంగా జీవించాలి. ముఖ్యమైన పాపం ఏంటంటే దేవుడిని ఎలాగ మనం అప్పుడు వెండి బంగారాలను దేవతగా చేసాం, దీన్ని దేవతగా చేసాం, లేకపోతే వెండి బంగారాలు అర్పించేసి ఏదో పెద్ద భక్తి అనుకున్నాం. వీటన్నిటి నుంచి కూడా వ్యర్థమైన ప్రవర్తన కనుక దాని అంతటి నుంచి విడిపించి ఆత్మతో సత్యంతో ఆరాధించేలాగిన, పరిశుద్ధాత్మలో ప్రార్థించేలాగిన యోధా పత్రిక 20వ వచనంలో ఉంటుంది. పరిశుద్ధాత్మలో ప్రార్థించాలని చూడండి. యోధా పత్రిక 20. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మీరు కట్టుకొనచ్చు. పరిశుద్ధాత్మలు ఏం చేయాలంటే చేయొచ్చు. నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుకోవచ్చు. ఇది చేయాలన్నమాట. మనల్ని మనం కట్టుకోవాలి. మీరందరూ అందుకునే వస్తున్నారు, వాక్యాన్ని వింటున్నారు. ఎందుకంటే మనల్ని మనం ఆత్మీయంగా కట్టుకోవాలి. దేవునికి అయిష్టమైన వాటిని తొలగించుకోవాలి. మనలోని మస్టు భ్రష్టు పోవాలి. అందుకనే వస్తున్నారు. చాలామందికి ఈ వివేచన లేదు. శరీర జీవితమే అమూల్యం అనుకుంటున్నారు. లేదు, ఇది చాలా అమూల్యమైనది. తర్వాత పరలోకంలో నిత్యత్వంలో మీరే ధన్యులు. సో కాబట్టి అలాగనే సిద్ధపరచాలి. ఏదో యేసుప్రభువుని నమ్ముకున్నాం పేరుకని కాకూడదు. స్వభావం కూడా మారాలి. ఇక్కడ విమోచన అంతకుముందు పాత నియమాలన్నిటి నుంచి విడిపించాడు. అయితే ఇప్పుడు స్వభావం అంత మాత్రం కాకుండా స్వభావం నుండి, పాప స్వభావం నుండి కూడా విడుదలుకున్నాడు. అసూయ, చెడ్డ మాటలు, ఇంకా అనేకమైన విషయాలు మనం చూసాం. దుష్టత్వం, కపటం, వేషధారణ, లోపల ఏదైతే లేదో పైకి ఉన్నట్టుగా చూపిస్తారు చాలామంది. ఈ విశ్వాసంలో 100కి 99 మంది కనబడతారు, ఏదో రకంగా కనబడతారు. అయితే అది లేని వాళ్ళు చాలా ధన్యులని మనం చెప్పుకోవచ్చు. వారు దేవునికి చాలా సమీపంగా ఉంటారు, దేవుడు వారికి సమీపంగా ఉంటారు, వారి ప్రార్థనకి సమీపంగా ఉంటాడు, వారి హృదయానికి సమీపంగా ఉంటాడు. అలాగా మన జీవితాన్ని ఆత్మీయంగా కట్టుకుంటూ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసేవారుగా ఉండాలి. కనుక మన ఊహలను బట్టి, మన ఉద్రేకాలను బట్టి మనం ఏదో అడిగితే దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధాత్మ మనకి ఆ తలంపు క్రియేట్ చేయాలి. దేని కొరకు ప్రార్థించాలి. అందుకని ఎక్కువ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు వాక్యం ఏముందో దాన్ని గ్రహించి ఆ ప్రకారం అడుగుటి ద్వారా పరిశుద్ధాత్మ మనల్ని నడిపించేవాడు ఉంటారు. కనుక మనం నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడుతులని మీరు ఎరుగురు. ఆయన అంటే యేసు ప్రభు జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. జగత్తు పునాది వేయబడక మునిపే. దీని అర్థం ఏంటంటే దేవుడు బొమ్మని, ఆకాశాన్ని సృష్టించబోతున్నాడు. తర్వాత అవి నిరాకారంగా ఉన్నప్పుడు దానికి ఒక ఆకారం తీసుకురాబోతున్నాడు. తర్వాత మానవుని నేను నా పోలికలో చేయబోతున్నాను. అయితే ఆ మానవుని పరీక్షించబోతున్నాను. మంచి చెడ్డలు తెలియనిచ్చే వృక్షం. పరలోకాన్ని కోరుకుంటాడా? జీవ వృక్షం. మంచి చెడ్డలు తెలియనిచ్చడం అంటే ఈ దుష్టలోకాన్ని కోరుకుంటాడా, దురాశను కోరుకుంటాడా అనేది టెస్ట్ పెట్టి వాళ్ళకి ముందుగానే చెప్పినప్పుడు
చచ్చిపోతారయా, పాపులైపోతారయా, నా నుండి దూరం అయిపోతారయా, అనేకమైన శ్రమలకి దరిద్రకి గురవుతారయా అని చక్కగా వారికి దేవుడే బోధించినప్పుడు, దేవుడే చెప్పినప్పుడు, మధ్యవర్తి ఇంకెవ్వరూ లేదు, సాక్షాత్ దేవుడే చెప్పినప్పుడు ఎక్కడ విన్నారు వాళ్ళు పరీక్షలో ఫెయిల్ అయిపోయారు. వారికి నష్టాన్ని కలిగజేసేదాన్ని కోరుకుంటూ వచ్చారు. అప్పుడు ఇలా జరుగుతుందని ముందుగానే దేవుడు తెలుసు. అంటే దేవుడే చేయించాడని కాదు, కానీ ఏ మనుషులు ఏం చేయబోతున్నారో కూడా తెలుస్తుంది అన్నమాట, ఆయనకి తెలిసిపోతుంది. ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుడు ఎందుకు అడ్డుపడలేదు అంటే అడ్డుపడ్డు, ఎందుకంటే నీకు ముందుగానే చెప్పాడు కాబట్టి అడ్డుపడ్డు. కాబట్టి నువ్వు మనసు సరిగా ఉపయోగించి, నీకు ఇచ్చిన మైండ్ సరిగా ఉపయోగించి నీ ప్రవర్తనను సర్దిద్దేది కూడా లేదు. ఇప్పుడు కూడా యేసు ప్రభువుని అంగీకరించినంత మాత్రాన్ని నీకు పరీక్షలు ఉండవని కాదు, వాక్యం చెప్పబడుతుంది, నేర్చుకునే బాధ్యత నీది, ఆ ప్రకారం నడిచే బాధ్యత నీది, నాది. లేదు ఇది చెప్పిన తర్వాత కూడా నేను ఇష్టానుసారంగా నడుచుకుంటాను, దేవుడు చేసేది కాదు. అనేక మంది ఆ దేవుడు నాకు ఇది చేశాడు, ఈ నష్టం ఆ నష్టం చేసి, దేవుడు ఎందుకు చేశాడు, నువ్వు తప్పులు చేశాడు కాబట్టి చేశాడు అంటాం. ఐలాంలో అనేక మంది దేవుడి మీద పెట్టేస్తూ ఉంటారు. దేవుడు ఎంత కీడు చేశాడు, ఎంత నష్టం చేశాడు, మంచివాడిని తీసుకుపోయాడు, ఎవరైనా మంచివాడు కాబట్టి దేవుడిని అడిగి చూపిస్తారు ఒక్కొక్కరి లెక్క. సో అందుకనే జాగ్రత్తగా ముందుగానే దేవుడు సిద్ధపరిచాడు. ఒకవేళ మానవుడు తగ్గిపోతే నెక్స్ట్ ఎవరంటే ఇక తానే రావాల్సి ఉంటుంది, శరీరధారిగా రావాల్సి వస్తుంది, విమోచన క్రయధనం చెల్లించవలసి వస్తుంది. కాబట్టి తనలో మళ్ళీ జీవం పోయాలంటే, తనలో మళ్ళీ నిత్య జీవంలో పోయాలంటే, మరణంలో నుండి జీవంలోనికి దాటించాలంటే తాను రావాలి. ఎందుకంటే శరీరం చచ్చిపోతుంది, శరీరం నిరంతరం ఉండదు. ఒకవేళ అదే శరీరంతో జీవవృక్ష ఫలాన్ని తినుంటే చనిపోయేవాడు కాదు, ఈ శరీరంలోనే చనిపోయేవాడు కాదు. అందుకని ఈ శరీరాన్ని చంపుకున్నాడు కాబట్టి దేవుడు ఇప్పుడు పరలోక శరీరాన్ని తనకి ఇవ్వటానికి యేసు ప్రభువు చనిపోయి తిరిగి లేచాడు. కనుక ఈ దేహం మనం కూడా పొందేవారిగా ఉంటాం. అనేక సార్లు వింటున్నాము, దాన్ని బట్టి బహు జాగ్రత్తగా ఉండాలి. కనుక జగత్తు పునాది వేయబడక ముందే ఆయన నియమింపబడ్డాడు. కానీ తన మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముందు ఆయన ప్రత్యక్షపరచబడి. కాబట్టి మొదట్లోనే ఆదాము తప్పు చేసిన నేను రాలేదు, కానీ కడవరి కాలంలో అంతకుముందు సూచనగా సింబాలికల్గా జంతు బలులను పెట్టాడు అన్నమాట. ఆదాము వాళ్ళు పాపం చేసినప్పుడు జంతువుని వధించి రక్తాన్ని ప్రోక్షించి వాటి చర్మాన్ని తీసి వారికి చొక్కాయలు చేసి బాహ్య దిగంబరత్వాన్ని కట్టాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు తన రక్తాన్ని కార్చి మనం ఇప్పుడు కేవలం బయట మనం చేసే పాపక్రియలు కాకుండా స్వభావాన్ని కూడా మనం మారుస్తున్నాడు అన్నమాట. అదే విమోచన. కాబట్టి ఎందుకంటే మనం స్వభావం మారినప్పుడు క్రియలు అనేవి పాపక్రియలు అనేవి చేయం, కానీ నీతి క్రియలు అనేవి చేస్తాం. ప్రార్థన చేయటం నీతి క్రియ, ఆరాధన చేయటం, దేవుని స్తుతించడం నీతి క్రియ, వాక్యాన్ని వినటం, చదవటం, అర్థం చేసుకుని ఆ ప్రకారం మనసు మార్పు చెందటం ఇది సత్క్రియ. ఆత్మ సంబంధమైన విషయాలే నేటి దినాల్లో సత్క్రియ. వాటిని చేసి వీటిని విడిచిపెట్టి నేను వాళ్ళకి పేదవాళ్ళకి 5 రూపాయలు ఇచ్చాను, 10 రూపాయలు ఇచ్చాను, అవన్నీ కాదు. ఫస్ట్ నేను కట్టుకోవాలి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసే స్థాయిలోనికి రావాలి. కాబట్టి విశ్వాసమైన మన నిమిత్తము కడవరి కాలముందు ఆయన శరీరధారిగా ప్రత్యక్షమయ్యాడు. చూడండి, 1 తిమోతి 3:16 త్వరగా చదవండి. 1 తిమోతి 3:16. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు
ఫస్ట్ తిమోతి తీసాం చూడండి ఎట్లా నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన ఆయన అంటే దేవుడు సశరీరుడుగా అంటే మంచి శరీరాన్ని పరిశుద్ధ దేహాన్ని ధరించి సశరీరుడుగా వచ్చాడు. ఆత్మ విషయంలో నీతిపరుడని తీర్పు పొందాడు. నాలో పాపం ఉన్నదని ఎవరైనా రుజువు చేయగలరా అని చెప్పాడు. ఎవరైనా స్థాపించగలరా అని చెప్పాడు. తర్వాత దేవదూతలకు కనబడను కదండి. ఆయన పుట్టక ముందే దేవదూత గబ్రియల్ వచ్చి మన మరియకి యోసేపుకి చెప్పడం జరిగింది. కనుక తర్వాత సమాధి దగ్గర ఉంది. ప్రతి చోట కూడా దేవదూతలు సాక్ష్యం చెప్పారు. తర్వాత దేవుడైతేనే దేవదూతలు వస్తారు. దేవుడు పంపిస్తేనే దేవదూతలు ఎక్కడికైనా వెళ్ళి పరిచయం చేస్తారు. తమంతట తాము రారు. రక్షకుడని ప్రకటింపడు. యేసుప్రభు శివరికి ఏమని ప్రకటింపడుతున్నాడు? ఆయన ద్వారానే. కాబట్టి కడబడి కాలం ముందు ఆ రీతిగా ప్రత్యక్షమయ్యాడు. ఎవరు? దేవుడే. కనుక కాగా మనం ఏం చేయాలంట? మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నది. మీరు క్షయబీజములను కాక శాశ్వతమైన జీవం గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యమునకు విధేయులవట చేత మీ మనసులను పవిత్రపరుచుకున్న వారు ఉండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను నికటముగాను ప్రేమించుడి. అది కాబట్టి ఇప్పుడు మనది క్షయబీజం కాదు. ఇప్పుడు మనం తినే ఆహారం అన్నం వండుకుని తింటాం. అది క్షయబీజం నుండి, అంటే మనం పండించుకున్న వరి ధాన్యాల నుండి వచ్చాయి. అయితే ఇది దేవుని యొక్క నిత్యమైన వాక్యం. మొదటిగా ఏది చెప్పాడో, ఏది జరగాలని ముందుగానే నిర్ణయించాడు, అవన్నీ మానవులకు తెలియజేశాడు. సో అటువంటి వాక్యం. తర్వాత ఆ వాక్యమే మనల్ని మరలా జన్మింపచేసింది. ఈ వాక్యం లేకపోతే యేసుప్రభువుని ఎందుకు అంగీకరించాలో మనకు తెలియదు. ఈ వాక్యం లేకపోతే మన స్థితి ఏంటో మనకు తెలియదు. మనం తప్పిపోయిన స్థితిలో మన దుష్టత్వంతో కూడిన భక్తి కలిగిన ఆ స్థితి కూడా మనకు తెలియదు. అంతా కూడా వాక్యం ద్వారానే తెలుస్తుంది. అందుకని దీనికి క్షుణ్ణంగా ఒకసారి చదువుకుంటే సరిగా అర్థం కాదు, లేకపోతే మర్చిపోతాం. కొన్నిసార్లు విన్నప్పుడు కూడా మర్చిపోతాం. నిన్నటి రోజు కూడా విన్నారు, అయితే కొన్ని విషయాలు, సరైన మాటలు మర్చిపోయారు కొంతమంది. అందుకనే నేను మళ్ళీ చేస్తూ ఉంటాను అన్నమాట. అవన్నీ ప్రాముఖ్యమైనవి, అవసరమైనవి. మనం వాటిని గుర్తుపెట్టుకుని సరిగ్గా లింక్ చేసుకోవాలి. మనకు ఆరాధన కూడా ఆ విధంగా ఉన్నప్పుడు ఈ వాక్యము మనకు అర్థమవుతుందా లేదా, సో దేవుని ఎలాగ ఆరాధిస్తే ఎలాగ మహిమపరచవచ్చు, దేవుడు ఏం కార్యాలు చేశాడు, ఇవన్నీ కూడా లేఖనాల ద్వారా తెలుస్తుంది. ఈ వాక్యం ద్వారానే మనం ఏం చేసాం? తిరిగి జన్మించాం. కాబట్టి మీరు సత్యమునకు విధేయులవట చేత మీ మనసులను పవిత్రపరచుకున్న వారి ఉండి, సత్యానికి విధేయులైతే ఏమైంది? మనసులు పవిత్రమని. మనసు ఎప్పుడు కూడా పవిత్రంగా ఉండాలి. తర్వాత అపవిత్రమైన వాటి జోలికి పోకూడదు. ఒకరినొకడు హృదయపూర్వకంగాను మికటముగాను ప్రేమించుడి. ఏలైనగా సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతి గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండను, దాని పువ్వు రాలను. అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యం. కనుక మనుషులు మనం ప్రేమించాలి. ఏ విషయంలో ప్రేమించాలి? పాపి అయితే రక్షకుడు ప్రేమించాలి. రక్షకుడు దేవుని యొక్క ప్రేమను వారికి వెల్లడి చేయాలి. వారి కొరకు రక్షణ కూడా ప్రార్థన చేయాలి. సో విశ్వాస గృహంలో ఉన్న వారి కొరకు కూడా ప్రార్థన చేయాలి. ఆ విధంగా ప్రేమించడం అంటే కేవలం ఏదో 4 డబ్బులు ఇవ్వటం అని కాదు. వారి కొరకు ప్రార్థన చేయాలి. వారి సమస్యల్లో వారితో ఉండి దేవుడు వారి సమస్యలు పరిష్కరించేటట్టుగా
వారి భారాలు మన మీద వేసుకోవాలి, అది మన భారం అన్నట్టుగా వేసుకోవాలి. అలాగా సహోదరి ప్రేమ కూడా కలిగి ఉండాలి, ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయాలి. ఈ దినాల్లో వీళ్ళు వాళ్ళు వచ్చేసి అక్కడ కాల్ చేయండి, ఇక్కడ కాల్ చేయండి, ఇవన్నీ ఇక్కడ ఉన్నాడు క్రీస్తు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడు, అక్కడ లేడు, ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు విమోచన అనుభవం కలిగి ప్రేమ కలిగి సత్యాన్ని అనుసరిస్తూ ఆత్మచేత నడిపింపబడుతున్నారు, వారి మధ్యలో మాత్రమే ఉంటాడు. వారికి నేర్పించవలసిన సంగతులు నేర్పిస్తారు. అలాగా సో ఈ విధంగా సువార్త బేసిక్ మన రక్షణ కొరకు దేవుడు సువార్త వాక్యం ఇచ్చాడు. తర్వాత పునాది సువార్తని ఆ రక్షణ మీద మనం మిగిలిన వాక్యం ద్వారా మనం కట్టుకుని భగవంతుని కావాలి. అలాగే మన ఆత్మీయ జీవితాన్ని దినదినము కట్టుకోవాలి. ఇతరుల కొరకు కూడా మనం ప్రయాసపడాలి, పాటుపడాలి. శరీరానుసారాలు త్వరగా నిలబడదు, అయినప్పటికీ సహనం కలిగి వారి కొరకు ప్రార్థిస్తూ దేవుడు కార్యం జరిగించే వరకు కూడా ఆ విధంగా చేయాలి. ప్రార్థన చేసుకుందాం.